ప్రియమైన వారలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడైంది, మీకు జయాన్ని కలుగుజేయునుగాక. కీర్తన గ్రంథము 56వ కీర్తన 8వ వచనం ఇలా సెలవిస్తుంది: నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలోనున్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియులారా, కీర్తనకారుడు ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడండి. ఆయన రెండింటిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన సంచరించినటువంటి సంచారములో, రెండవది ఆయన కార్చినటువంటి కన్నీరు. ప్రియులారా, సంచారములంటే మనము కొన్ని సంగతుల కోసము, కొన్ని సహాయాల కోసము, కొంతమంది సహాయం కోసం ప్రియులారా మనం ఇక్కడికి మనము తిరుగుతుంటాం కదండి. అది సంచారములో అంటే తిరిగి ఒక వ్యక్తి అలసిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా కొంతమంది యొక్క సహాయం కొరకు నువ్వు ఎదురు చూసి, కొంతమంది దగ్గర నువ్వు సహాయాన్ని నువ్వు కోరుకొని నువ్వు అలసి తిరిగి నువ్వు సంచారం చేసి నువ్వు అలసిపోయి ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ యొక్క సంచారములను నేను లెక్కించి ఉన్నాను అని ఆయన అంటున్నాడు. రెండోదిగా ఆయన అంటున్నాడు, కీర్తనకారుడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నవి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్న అవి నీ కవిలలో కనబడును కదా. ఈ కవిలలో అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో బుక్ అనేటువంటి పదం వాడబడిందండి. ప్రియులారా, ఆయన మన కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉంచి ఉన్నాడంట. అది మాత్రం కాదు, మనము ఏ సంగతి కోసము ఎన్ని బొట్లు కన్నీరు కార్చాము, ఏ మనిషి యొక్క సహాయం కోసము దేన్ని బట్టి మనము ఇన్నిసార్లు మనము తిరిగి మనం సంచారం చేస్తున్నామని చెప్పి మన యొక్క కన్నీళ్ళు, మన బాధలు ఆయన లెక్కించేటువంటి దేవుడు మాత్రం కాదు, వాటిని ఆయన పుస్తకంలో రాసి లెక్క పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ సంవత్సరంలో ఈ తేదీ వరకు ఎన్ని బుట్టలు కన్నీరు కార్చావని నువ్వు చెప్పగలవా? మనం చెప్పగలమా అండి? మనం చెప్పలేము. కానీ ఎన్నిసార్లు ఏ సంగతి కొరకు కన్నీళ్ళు కార్చామంటే అది ఒకవేళ చెప్పగలుగుతాం, కానీ దాంట్లో కూడా కొంత మర్చిపోతాము. కానీ ఎన్ని బొట్ల కన్నీళ్ళు మనము ఇంతవరకు మనం ఈ సంవత్సరంలో కార్చామని చెప్పి అడిగితే మన దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే మనకు తెలియదండి. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీవు కార్చినటువంటి ప్రతి ఒక్క బొట్టు కన్నీరు ఆయన బుడ్డిలో ఆయన లెక్కించి ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కార్చినటువంటి కన్నీరు మనుషులకేమన్నా వ్యర్థంగా కనబడొచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు నువ్వు కార్చినటువంటి ప్రతి ఒక్క బొట్టు కన్నీరును కూడా ఆయన లెక్క పెట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన తన పుస్తకంలో వాటిని లెక్క చేసి రాసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకు ఆయన తన పుస్తకంలో నీ కన్నీటిని రాయాలండి? ఎందుకు ఆయన పుస్తకంలో మన యొక్క సంచారం రాయాలంటే వాటికి ఆయన సమాధానము ఇవ్వడానికి, జవాబు ఇవ్వడానికి ఆయన వాటిని లెక్కించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, హిజ్కియా రాజుకు యెషయా ప్రవక్త ద్వారా దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్నాడు. నీ యొక్క తండ్రి అయినటువంటి దావీదు యొక్క దేవుడు సెలవిచ్చినదేమనగా, నీ యొక్క కన్నీరు నేను చూచి తిని, నేను నీ మొరను విన్నానయ్యా, నువ్వు కన్నీరు కార్చడం నేను చూచానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డ, మనుషులు మనకు కన్నీళ్ళు చూసి వెళ్ళిపోతారండి, కానీ యేసుక్రీస్తు మన కన్నీరుని చూసి ఆయన వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. లాజరు చనిపోయి 4 దినాలైంది పాతి పెట్టబడి. ప్రియులారా, అప్పుడు మార్తా ఏడుస్తుంది, మరియా ఏడుస్తుంది, అక్కడ ఉండే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వారి యొక్క ఏడుపును చూసి ఈ యొక్క లోకాన్ని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కూడా కన్నీరు కార్చాడండి. యేసుక్రీస్తు ప్రియులారా, మనుష్యుల కొరకు ఈరోజు ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది పెద్ద మహానుభావులు ఉన్నారండి. కానీ ప్రియులారా, మనుష్యుల కొరకు కన్నీరు కార్చిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు తను ప్రేమించిన వారితో కూడా వారి బాధలలో పాలు పొందినటువంటి దేవుడు. యోహాను సువార్త 11:38 సెలవిస్తుంది, యేసయ్య కన్నీరు కార్చాడని చెప్పి. ఆయన నీ కన్నీటిని ఆయన లెక్కించి ఉన్నాడు. ఆయన కన్నీరు కార్చి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. నీ కన్నీటి చూసి బాధపడదని చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నీ కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, నీ కన్నీటిని మార్చేటువంటి దేవుడు, నీ కన్నీటిని నాట్యముగా, నీ అంగలార్పును నాట్యముగా మార్చేటువంటి దేవుడు నీ దేవుడు. ఆయన అంటున్నాడు, నీ సంచారం నేను లెక్కించి ఉన్నాను, నీ కన్నీళ్లను నేను నా బుడ్డిలో ఉంచి ఉన్నాను, అవి నా కవిలలో నేను రాసించి ఉన్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి నా కుమారుడు, నా కుమార్తె,
నువ్వు భయపడొద్దు. నీ బిడ్డల భవిష్యత్తును గురించి నువ్వు కన్నీరు కార్చావు కదా, వాటిని నేను లెక్కించి ఉన్నాను. నీకు వచ్చేటువంటి నిందల నిమిత్తంగా, పోరాటాల నిమిత్తముగా, అపహాసాల నిమిత్తముగా నువ్వు కార్చేటువంటి పరిచర్యలు, నువ్వు కార్చేటువంటి ప్రతి ఒక్క బొట్టు కన్నీరు నేను లెక్కించి ఉన్నాను. ఒంటరిగా ఉండి నువ్వు బాధపడుతున్నటువంటి నీ యొక్క ఒంటరితనంలోనూ బాధపడేటువంటి కన్నీరు కార్చేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోనూ కార్చేటువంటి కన్నీరుని కూడా నేను లెక్కించి ఉన్నాను. నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క నీ కన్నీటి బొట్టుకు నేను సమాధానం ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు. పిల్లల హిజ్కియా రాజు కన్నీరు తుడిచినటువంటి దేవుడు, మరియా మార్తా యొక్క కన్నీరు తుడిచినటువంటి దేవుడు నీ కన్నీటిని కూడా ఆయన తుడుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. మార్తా మరియాతో ఆయన ఏడ్చి అలా వెళ్ళిపోలేదండి. వారి కన్నీటి కారణమైన సహోదరుడు చనిపోయాడు. వారి దుఃఖం ఏం చేస్తే వారి దుఃఖం మారుతుందో దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఈరోజు యేసుక్రీస్తు నీ యొక్క కన్నీటిని కూడా ఆయన మార్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. కానీ మనము మనుషుల దగ్గర కన్నీరు కార్చకూడదండి. మనం దేవుని దగ్గర కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మాత్రం కన్నీరు గారుద్దాము. ఆ యొక్క కన్నీరు ఒకరోజు కూడా వ్యర్థంగా కాదు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మా యొక్క సంచారమును ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, మా యొక్క కన్నీటిని తండ్రి నీ యొక్క బుడ్డిలో ఉంచి ఉన్న దేవుడు, వాటిని మీ యొక్క కవిలలో తండ్రి రాసి ఉంచినటువంటి దేవుడు తండ్రి, మీ బిడ్డలు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటికి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేయబోయే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.